నమస్తే మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అధికారులతో పెద్దపల్లి కలెక్టర్ సమీక్ష, ప్రజాపాలన సభలు పక్కాగా నిర్వహించాలని ఆదేశం. సిపిఐ 99వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, వాడవాడలా రెపరెపలాడిన ఎర్ర జెండా. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం, చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే. సింగరేణి ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి, బరిలో 14 సంఘాలు. కార్మికుల తీర్పు పట్ల నెలకొన్న ఉత్కంఠ. గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలన సభలు పకడ్బందీగా నిర్వహించాలని పెద్దపల్లి కలెక్టర్ ముజమిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. వివిధ పథకాల కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని సూచించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సభల నిర్వహణ పట్ల తీసుకోవాల్సిన చర్యలతో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. వివిధ అంశాలపై వారికి పలు సూచనలు చేశారు. సమీకృత పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు జె అరుణశ్రీ, శ్యామ్ ప్రసాద్ లాల్తో కలిసి ముజమిల్ ఖాన్ సమీక్ష నిర్వహించారు. ప్రజాపాలన, గ్రామ వార్డు సభల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపైన వారికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రతి జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల్లోని వార్డులలో సభలు నిర్వహించి ప్రభుత్వ పథకాల కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని సూచించారు. ప్రతి మండల పరిధిలో తహసీల్దార్, ఎంపీడీఓ ఆధ్వర్యంలో 2 బృందాలు ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి బృందం రోజుకు 2 గ్రామాల చొప్పున పర్యటించి దరఖాస్తులను స్వీకరిస్తారని తెలిపారు. ప్రజలు ముందుగానే దరఖాస్తు నింపి గ్రామ సభకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిరక్షరాస్యులకు పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు సహకరించాలని సూచించారు. ఈ సమావేశంలో మంత్రి రెవెన్యూ డివిజన్ అధికారి హనుమానాయక్, జెడ్పీ సీఈఓ శ్రీనివాస్, మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. కంటిన్యూస్లీ ఫ్రమ్ 28 to 6 it will operate. అంటే 8 రోజులు ఆ కౌంటర్ ఓపెన్ ఉంటుంది. ఈ కౌంటర్ మళ్ళీ మీరు సభ ఎక్కడ పెట్టుకుంటే అక్కడే పెట్టాలా అవసరం లేదు. ఏ పర్మనెంట్ బిల్డింగ్ మీరు కంటిన్యూస్ ఆపరేట్ చేస్తారో అక్కడ పెట్టుకోండి. మీరు ఆ జీప్ బిల్డింగ్ అవ్వచ్చు, వార్డ్ ఆఫీస్ ఉండొచ్చు, స్కూల్లో మూలలో మీరు ఒక రూమ్ తీసుకొని పెట్టుకుంటే విచ్ ఫెసిలిటీ అవైలబుల్ టు యూ చూసుకొని పెట్టండి. జనరల్ కౌంటర్లో మిస్ అయిన అప్లికేషన్స్ చాలా జాగ్రత్తగా వినండి. అదర్ దెన్ ఈ సైజెస్ నాకు రాలేదు, లేకపోతే నాకు గ్రూప్లో ఈ వివాదం ఉంది, ప్రజావాణిలో ఎలా దరఖాస్తు ఇస్తారో అలా ఇస్తారు. జనరల్ కౌంటర్లో ఇటువంటి కాగితాలు ఇవ్వాలనే బ్యాన్ లేదండి. మేము ఇచ్చిన ప్రీఫిల్డ్ ఫార్మ్ ఇవ్వండి, ఈ స్కీమ్ గురించి మాట్లాడడం లేదు. ఏ కంప్లైంట్ అయినా జనరల్ కౌంటర్లో ఇస్తారు. భారత కమ్యూనిస్టు పార్టీ 99వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సిపిఐ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. తెలంగాణ విముక్తి కోసం నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా సిపిఐ ఎన్నో పోరాటాలు చేస్తుందని ఆ పార్టీ నేతలు గుర్తు చేశారు. లక్షలాది ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేసిన చరిత్ర తమ పార్టీకే దక్కిందని కొనియాడారు. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ, వర్ధిల్లాలి వర్ధిల్లాలి, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ, వర్ధిల్లాలి వర్ధిల్లాలి, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ. జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్, సిపిఐ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్, సిపిఐ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్, సిపిఐ జిందాబాద్, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ, వర్ధిల్లాలి. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో సిపిఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. సిపిఐ మండల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కార్యదర్శి కామ్రేడ్ తాండా సదానందం హాజరై జెండా ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ 1925 డిసెంబర్ 26న ఆవిర్భవించిందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఈరోజు జెండా పండుగ చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల నాయకులు స్వామి, నాగేంద్రబాబు, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. పట్టణాలలో ఇవాళ ఎర్ర జెండాలు ఆవిష్కృతం అవుతా ఉన్నాయి. మరి ఇదే సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ 99 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్టీ వల్ల పేదల కోసం, అట్టడుగు వర్గాల కోసం, కార్మిక వర్గం కోసం
అనేక ఉద్యమాలు పోరాటాలు చేసినటువంటి చరిత్ర ఇవాళ భారత కమ్యూనిస్టు పార్టీకి ఉంది. ఆనాడు స్వతంత్ర పోరాటంలో గాని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కూడా లక్షల ఎకరాల భూములు పంచినటువంటి ఘనత ఇవాళ భారత కమ్యూనిస్టు పార్టీ అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ సందర్భంగా 99 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మొత్తం కూడా వాడవాడన ఎర్ర జెండాలు ఎగరేస్తున్నాం. ఒక పండుగ వాతావరణాన్ని కూడా తలపించే విధంగా ఇవాళ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇవాళ ఓదెల మండలం పొత్కపల్లిలో కోడం స్వామి మండల కార్యదర్శి ఆధ్వర్యంలో ఇక్కడ జెండాను ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికైనా అంటే ప్రజల కోసం అనునిత్యం పోరాటం చేసినటువంటి కమ్యూనిస్టు పార్టీని ప్రజలు, కార్మికులు, కర్షకులు, రైతులు అందరూ కూడా ఆదరించాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మేము ప్రజానీకానికి తెలియజేస్తా ఉన్నాం. గతంలో ఇవాళ పార్లమెంట్ లో 64 సీట్లు ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీ ఇవాళ అసెంబ్లీలో గానీ పార్లమెంట్ లో గానీ ఇవాళ ప్రజల గొంతుకై వినిపిస్తున్నటువంటి పార్టీ కమ్యూనిస్టు పార్టీకి. మరి పెద్దపల్లి జిల్లాలో ఓదెల మండలం పొత్కపల్లి గ్రామంలో ఇలా ఘనంగా ఈ వేడుకలు చేసుకున్న సందర్భంగా పెద్దపల్లి జిల్లా పార్టీ కార్యదర్శి కామ్రేడ్ తాండ్ర సదానందం గారు మా ఆహ్వానం మేరకు మా గ్రామానికి, మా మండలానికి వచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేసినందుకు అతనికి మా మండలం నుంచి వెళ్ళి రెడ్డిచెల్లి కామ్రేడ్ తెలియపరుస్తూ, ఈ రోజున భారత కమ్యూనిస్టు పార్టీ ఎన్నో త్యాగాలు చేసిన చరిత్ర ప్రతి ఒక్కరికి, ప్రతి గడప గడపకు ఇది తెలిసిన విషయమే. కమ్యూనిస్ట్ పార్టీ అనేది ప్రజలకు కొత్త కాదు, ఇది పాతదే. కమ్యూనిస్ట్ పార్టీలో పుట్టినప్పుడు ఈ రోజులలో ఈ తెలంగాణలో ఏ పార్టీ కూడా లేదు. కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్న చరిత్ర అంత పెద్ద గొప్పది. దానికి వివరించిన జిల్లా పార్టీ కార్యదర్శి గారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో సిపిఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కడారి రాములు జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో ప్రజలు ఆ పార్టీకి బుద్ధి చెప్పారన్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో పోచయ్య, క్రాంతి, దేవయ్య, మల్లేశం పాల్గొన్నారు. గ్రామంలో దళితులకు ఇచ్చినటువంటి జాగాలను ఇలా పట్టాలు ఇచ్చినటువంటి అప్పుడు ఇందిరామాయంలో కాంగ్రెస్ హయాంలో పట్టాలు ఇచ్చిన పట్టాలను కూడా రద్దు చేసి ఇలా మలుపుకున్నటువంటి ప్రభుత్వం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ. ఇలా చూసుకుంటే ప్రధానంగా ఒక్కడే చెప్తా ఉన్నాం, అవి వెంటనే పట్టాల కోసం తక్షణమే ఈ ప్రభుత్వంలో వాళ్ళ కోసం ఇలా ప్రయత్నం చేసి పట్టాలు ఇవ్వని విడలో పెద్ద ఆందోళన కార్యక్రమం చేస్తామని కూడా ఆ జాగాలలో జెండాలు పార్చడానికి సిద్ధంగా ఉన్నామని సిపిఐ పక్షాన ఇలా చెప్పడం జరుగుతాం. ఇలా తిప్పాపురం పూర్వీకుల్లోనే ఇలా నాంపల్లి, ఇలా మల్లగుట్ట, తీసుకుంటే మరిపల్లి ఇలాంటి గ్రామంలో దళితులకు ఇచ్చిన జాగాలను లాక్కోవడం జరిగింది. దాన్ని వెంటనే వాళ్ళ ఒక దళితుల పట్టాలు దళితులకు ఇయ్యని విడలో పెద్ద ఆందోళన కార్యక్రమం చేసి జెండాలు వార్చడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఇలా ఊళ్ళో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అన్ని విధాలుగా ఆదుకుంటుందని అన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు. ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారెంటీలను పక్కాగా అమలు చేస్తామన్నారు. సుల్తానాబాద్ లోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను పలువురు నాయకులు ఘనంగా సన్మానించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని ఓ ఫంక్షన్ హాల్లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విజయరమణారావు హాజరయ్యారు. మండలానికి సంబంధించిన 116 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఇందిరమ్మ పాలనలోనే ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారని, మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో భారీ మెజార్టీతో తనను గెలిపించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, ఎలాంటి అవసరం వచ్చినా తనను నేరుగా సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మినుపాల స్వరూప ప్రకాశ్రావు, తహసీల్దార్ మధుసూదన్, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున గౌడ్తో పాటు వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. దరఖాస్తులు గ్రామ సభలు పెట్టి దరఖాస్తులు తీసుకొని రేషన్ కార్డులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేయబోతా ఉంది. మొదలైతే దరఖాస్తులు తీసుకుంటారు కూడా అన్నిటి మీద దరఖాస్తులు తీసుకుంటారు. గ్రామ సభలలో కంపల్సరీ మీరైతే దరఖాస్తులు పెట్టుకుని ఉండదు. మిగతాది మేము మీకు ఇవ్వడానికి, మీకు ఇప్పేయడానికి ఎమ్మెల్యేగా నా వంతు ప్రయత్నం చేస్తా. ప్రభుత్వ అధికారులు కూడా వాళ్ళు కూడా మీకు ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తారు. ఏ లబ్ధిదారులు కూడా మిస్ కాకుండా, ఇబ్బంది కాకుండా చూసేటువంటి ప్రయత్నం అందరం చేస్తాం. మరి 6 గ్యారెంటీలకు సంబంధించి కూడా అన్ని ఇంప్లిమెంటేషన్ అవుతాయి. సరే, అది 100 రోజులు టైం అన్నప్పుడు ఇప్పుడు 15 రోజులు అయితే ఉంది, ఇంకా 75 రోజులు టైం ఉంది, 75-80 రోజులు టైం ఉంది. కాబట్టి 10 రోజులు వెనుక ముందు కాకపోవడం అనేటువంటి సమస్య లేదు. అన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ అవుతాయి. ఇప్పుడు మీకు ఈ 500 గ్యాస్ సిలిండర్ దరఖాస్తు తీసుకోమన్నారా?
పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలో విశ్వబ్రాహ్మణ పురోహిత సంఘం నియోజకవర్గ అధ్యక్షులు ఈశ్వరాచారి ఎమ్మెల్యే విజయ రమణారావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనను శాలువాతో సత్కరించి ఆశీర్వదించారు. श्री वेंकटेश्वर स्वामी संपूर्ण अनुग्रह प्रसादित्वारा यजमानस्य दंपत्योः कुमारस्य कुमार्याः उन्नत विद्या उद्योग पदवी प्राप्तिकर प्रसादिरस्तु। సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కార్మికులు ఓటు వేసేందుకు 11 ఏరియాల్లో 84 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సింగరేణి వ్యాప్తంగా గుర్తింపు కోసం 14 కార్మిక సంఘాలు బరిలో నిలవగా ఇప్పటికే అభ్యర్థుల ప్రచారం ముగిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ సింగరేణి ఎన్నికల్లోనూ పాగా వేసే దిశగా దృష్టి సారించింది. ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని మిగతా యూనియన్లు కూడా గట్టి పట్టుదలతో ఉన్నాయి. దీంతో పారిశ్రామిక ప్రాంతంలో నువ్వా నేనా అనే స్థాయిలో అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. తెలంగాణలోని కొమ్రం భీం, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లా, జయశంకర్ భూపాల్పల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోని 11 నియోజకవర్గాలలో సింగరేణి విస్తరించి ఉంది. సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లో ఉన్న 39,773 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అధికార కాంగ్రెస్ అనుబంధ సంఘం ఐఎన్టీయూసీ, సిపిఐ అనుబంధ ఏఐటీయూసీ, బీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్, బీజేపీ అనుబంధ బీఎంఎస్తో పాటు హెచ్ఎంఎస్ సంఘాలు ఎన్నికల బరిలో నిలిచాయి. అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు గెలుపొందడంతో పోటీ రసవత్రంగా మారనుంది. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. ఈసారి ఎన్నికల్లో టీబీజీకేఎస్ పోటీ చేయడం లేదని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించడంతో అభ్యర్థులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. దీంతో టీబీజీకేఎస్ నేతలు వెంకట్రావు, బిర్యాల రాజిరెడ్డి, కెంగర్ల మల్లయ్య యూనియన్కు రాజీనామా చేశారు. తమ రాజీనామా పత్రాలను గౌరవ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితకు పంపించారు. ఇదే సమయంలో ఎన్నికల్లో టీబీజీకేఎస్ పోటీ చేస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. అయితే ఏ ప్రాంతంలోనూ ఆ యూనియన్ ప్రతినిధులు ప్రచారం చేసినట్లు కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కారణంగానే బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికలను లైట్గా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. గుర్తింపు సంఘం ఎన్నికల్లో 14 కార్మిక సంఘాలు బరిలో ఉండగా సిపిఐ అనుబంధ ఏఐటీయూసీ, కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ మధ్య గట్టి పోటీ నెలకొంది. దీంతో పారిశ్రామిక ప్రాంతాల్లో ఆయా యూనియన్ల ప్రచారం జోరుగా సాగింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి గుర్తింపు సంఘం ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. దీంతో ఈ ఎన్నికల్లోనూ విజయం సాధించే దిశగా ఆ పార్టీ నేతలు దృష్టిని సారించారు. ఇందులో భాగంగా వివిధ ప్రాంతాలలో జరిగిన ప్రచారంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొని ఓట్లను అభ్యర్థించారు. సింగరేణిలో 7వసారి గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికీ 3 సార్లు ఏఐటీయూసీ గెలుపొందగా 2 సార్లు టీబీజీకేఎస్, 1 సారి ఐఎన్టీయూసీ యూనియన్ గెలుపొందింది. ఈసారి ఎన్నికల్లో యువ కార్మికుల ఓట్లే కీలకంగా మారనున్నాయి. బీఆర్ఎస్ హయాంలో సుమారు 20,000 మంది డిపెండెంట్లకు ఉద్యోగాలు వచ్చాయి. దీంతో ప్రస్తుతం యువ కార్మికులను తమ వైపు తిప్పుకునేందుకు కార్మిక సంఘాలు శతవిధాలుగా ప్రయత్నం చేస్తున్నాయి. జాతీయ సంఘాల నాయకులకైతే అప్పుడే విందు రాజకీయాలకు తెరలేపినట్లుగా తెలిసింది. ఏది ఏమైనా గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మికులు ఇచ్చే తీర్పుపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
వేములవాడ రాజన్న ఆలయానికి రద్దీ కొనసాగుతుంది. ఇటీవల వరుస సెలవులు రావడం, మేడారం వెళ్లే ముందు రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ కావడంతో వేములవాడ క్షేత్రం జనసంద్రంగా మారింది. రాష్ట్రంలోని నలుమూలల నుంచి సుమారు 80,000 మంది తరలివచ్చారు. ఉదయాన్నే ధర్మగుండంలో స్నానం చేసి స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. కాగా అనుబంధ ఆలయాల్లోనూ భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేములవాడ రాజన్న క్షేత్రం క్రిక్కిరిసింది. రాష్ట్రంలోని నలుమూలల నుంచి భక్తులు తరలి రావడంతో జనసంద్రమైంది. ఉదయాన్నే ధర్మగుండంలో స్నానం చేసి స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. దీంతో ఏ లైన్ చూసినా క్రిక్కిరిసిపోయింది. నిన్న స్వామివారి దర్శనానికి 4 గంటల సమయం పట్టినట్లు అధికారులు తెలిపారు. వివిధ ఆర్జిత సేవల ద్వారా ఆలయానికి 35 లక్షల రూపాయల ఆదాయం సమకూరినట్లు ఈవో కృష్ణప్రసాద్ వెల్లడించారు. ఇది ఇలా ఉంటే భక్తులు నిలిపిన వాహనాలతో ఆలయ పార్కింగ్ స్థలం జాతరను తలపించింది. ఇటు అనుబంధ ఆలయాలైన భీమేశ్వరాలయం, బద్దిపోచమ్మ, నగరేశ్వర ఆలయాల్లోనూ రద్దీ కనిపించింది. క్రిస్మస్ పండుగ నేపథ్యంలో వరుస సెలవులు రావడం, సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లేందుకు వేములవాడను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది సంఖ్యలో భక్తులు వస్తున్నారు. తెల్లవారుజాము నుండే స్వామివారి దర్శనానికి క్యూలైన్లలో బారులు తీరుతున్నారు. అయితే సమ్మక్క సారలమ్మ జాతర ముగిసే వరకు రద్దీ కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో హుండీ లెక్కింపు నిర్వహించారు. సీసీ కెమెరాలు, పోలీస్ పటిష్ట భద్రత నడుమ హుండీ ఆదాయాన్ని లెక్కిస్తున్నట్లు ఈవో కృష్ణప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ భజన మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. వేములవాడ శ్రీ బద్దిపోచమ్మ ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. సోమవారం శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తులు ఆనవాయితీ ప్రకారం మరుసటి రోజున భక్తి శ్రద్ధలతో బద్దిపోచమ్మను దర్శించుకున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు గంటల కొద్దీ క్యూలైన్లలో నిరీక్షించాల్సి వచ్చింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టారు.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని వేములవాడ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మహేష్ రావు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా ఆసుపత్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. జలుబు, తలనొప్పి, దగ్గు, బాడీ పెయిన్స్ ఉంటే వైద్యులను సంప్రదించాలని సూచించారు. కరోనా సోకితే భయపడాల్సిన అవసరం లేదని తగిన జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది అన్నారు. దగ్గేటప్పుడు లేదా తుమ్మేటప్పుడు ముఖానికి నాప్కిన్ అడ్డు పెట్టుకోవాలన్నారు. మాస్క్ తప్పనిసరిగా ధరించాలని చెప్పారు. దానికి సంబంధించిన దగ్గు, జ్వరము కానీ ఇంకేమైనా లక్షణాలు కానీ కనబడినట్టయితే దగ్గరలో ఉండే ప్రైమరీ హెల్త్ సెంటర్ కానీ ఇంకా అవస్థ ఎక్కువ ఉన్నట్టుండేది ఉంటే ఏరియా హాస్పిటల్ వేములవాడలో తనఖా వచ్చినట్టు అయ్యేది ఉంటే ఖచ్చితంగా దీనికి సంబంధించిన అనుమానం కనుక డాక్టర్ కనుక కనిపిస్తే కోవిడ్ లక్షణాలు లాగా ఉండేది ఉంటే దానికి సంబంధించిన పరీక్షలు చేసి ఆ పరీక్షలలో ఒకవేళ కోవిడ్ పాజిటివ్ ఉండేది ఉంటే వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు డాక్టర్ దగ్గర సూచనలు కనుక తీసుకోవాల్సి వస్తుంది. దానికి సంబంధించిన ట్యాబ్లెట్స్ అన్నీ అందుబాటులో ఉంటాయి కాబట్టి భయపడాల్సిన పని లేదు. మనము ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో చేతులు శానిటేషన్ ఖచ్చితంగా పరిశుభ్రంగా చూసుకొని తరచూ కనుక చేతులు శుభ్రంగా చేసుకునేది ఉండేది ఉంటే వాటికి కోవిడ్కి సంబంధించిన వాటికి దూరంగా ఉండే ఆస్కారం ఉంటుంది. మరొకసారి పబ్లిక్ ప్లేసెస్లో తిరిగినప్పుడు ఖచ్చితంగా మాస్క్ ధరించండి. పబ్లిక్ ప్లేసెస్లో తిరిగినప్పుడు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించేది ఉంటే కోవిడ్ అనే మహమ్మారి నుంచి మనం ఖచ్చితంగా దూరంగా ఉండాల్సిన ఆస్కారం ఉంటుంది. కూచిపూడి కళా వైభవం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో కరీంనగర్ జిల్లాకు చెందిన చిన్నారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. భారత ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఈ నెల 24న హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. జమ్మికుంటకు చెందిన బాదెల యశస్విని, పోతుగంటి పావని ఈ కార్యక్రమంలో పాల్గొని కూచిపూడి కళా వైభవం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు వారిని ప్రశంసించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో తెల్లవారుజామున దొంగలు బీభత్సం సృష్టించారు. స్థానిక లక్ష్మీనగర్లోని మూసి ఉన్న 4 షాపుల తాళాలను పగలగొట్టి చోరీకి యత్నించారు. తాళాలు పగలగొట్టిన షట్టర్లు తెరుచుకోకపోవడంతో దొంగలు అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు చేపట్టారు. కాగా ఇటీవల తాళాలు వేసిన ఇళ్లు, షాపులను టార్గెట్ చేసి దొంగలు చోరీలకు పాల్పడుతున్నారని స్థానికులు వాపోయారు. రాత్రి సమయంలో పోలీసులు గస్తీ పెంచాలని వారు కోరారు. 3 o'clock 5 minutes వరకు ప్రయత్నం చేసి పగలగొట్టడానికి, కాకపోతే లోపల నేను లాక్ చేయడం వల్ల లోపలికి ఎంటర్ కాలేకపోయాను. కొంచెం రిక్వెస్ట్ ఏంటంటే డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్రోలింగ్ పెంచాలని రిక్వెస్ట్ చేస్తాను. నైట్ కూడా 2:50 నుంచి వచ్చి మొత్తం షట్టర్ పుల్లా కొట్టిండు, ఓపెన్ కాలండి. 4 షాపు నైట్ కూడా 2:50 నుంచి ఏమైనా పోయినాయా? ఏం పోలండి, షట్టర్ ఓపెన్ కాలండి. బయట చిన్న తాళ్ళు ఉంటే పట్టుకుపోయాడు. ఇంతకుముందు ఏమైనా జరిగింది సార్? చూసుకుంటేనే మొత్తం తాళ్ళు ఓపెన్ కాలండి, మొత్తం పుల్లా కొట్టిండు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లిలో దత్తాత్రేయ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. 2వ రోజు వేడుకల్లో భాగంగా సత్యదత్త వ్రతాలు నిర్వహించారు. దత్తాత్రేయ స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపించారు. ఎంపీ బండి సంజయ్, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లిలోని దత్తాత్రేయ ఆలయంలో జయంతి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మంగళవారం దత్తాత్రేయుడి జన్మదినం సందర్భంగా సత్య దత్త వ్రతాలు ఘనంగా జరిగాయి. ఈ వ్రతాలకు అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఆలయ అర్చకులు దత్తాత్రేయుడి చరిత్రను భక్తులకు వివరించారు. గుట్టపై ఉన్న దత్తాత్రేయుడిని దర్శించుకునేందుకు 2 గంటలకు పైగా సమయం పట్టింది. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినిపల్లి రవీందర్రావు దత్తాత్రేయుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల సౌకర్యార్థం అన్నదానం ఏర్పాటు చేశారు. ఎస్ఐ మహేందర్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. టూరిజం స్పాట్ అని చెప్పి ధార్మిక క్షేత్రం యొక్క పవిత్రత దెబ్బతినకుండా ధార్మిక క్షేత్రము టూరిజం స్పాట్ గా దీన్ని తయారు చేసి ఈ గ్రామానికే అప్పయ్యే ప్రయత్నం చేస్తారు. దాని ద్వారా ఇక్కడ భక్తుల యొక్క సౌకర్యాలు కలుగుతాయి, క్షేత్రం యొక్క పవిత్రత కాపాడగలుగుతాం. ఈ గ్రామానికి కూడా అభివృద్ధి కోసం కూడా ఇవాళ నిధులు సమకూరేటువంటి అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా దానికి నేను తప్పకుండా సహకరిస్తా. అందుకే కమిటీ చెప్పడం జరిగింది.
రహదారి కావాలన్నా, బోట్స్ కావాలన్నా, ఏం కావాలనో మీరు ఒక నిర్ణయానికి వస్తే ఇందులో రాజకీయాలు ఏం లేవు. ఇది స్వార్థమే లేదు, పేరు కోసం చేసేటువంటి ప్రయత్నం కాదు. ఇది గ్రామానికి సంబంధించిన ఆ కమిటీ గ్రామ ప్రజలకు సంబంధించినటువంటి ఆశయాన్ని పరిగణింపబడి తప్ప వేరే కాదు. బట్ దానికి పూర్తిగా సహకరిస్తే, దీన్ని పూర్తిగా వారు అవకాశం ఇస్తే నేనే దత్తత తీసుకొని పూర్తిగా దీన్ని నిర్వహణ పూర్తి చేసి వాళ్లకు అప్పయ్యే ప్రయత్నం చేస్తాను. ప్రజలకి, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా దత్తాత్రేయ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి స్వామివారి ఆశీస్సులతో మీ కుటుంబాలలో ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు తొలతూగాలని, మరి లోక కళ్యాణార్థం సర్వ కుటుంబాలు చాలా గొప్పగా ఉన్నతంగా ఎదగాలని చెప్పి మీరు చేస్తున్నటువంటి వ్యాపారాలు, మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాలలో గొప్పగా ఉన్నతంగా ఎదగాలని ఆ స్వామివారిని ప్రార్థిస్తూ, మరి లోక కళ్యాణార్థం స్వామివారు మన లోకాన్నంతా కూడా సుభిక్షంగా ఉంచాలని చెప్పి. ఆలయం శ్రీ రాజరాజేశ్వర జలాశయంలో మునిగిపోవడంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 2 బోట్లు ఏర్పాటు చేశారు. ఒక్కొక్కరికి 250 రూపాయల చొప్పున టికెట్ ఏర్పాటు చేశారు. దీంతో బోటు ద్వారా గుట్టపైకి వచ్చిన భక్తులు జలాశయంలో సెల్ఫీలు తీసుకుంటూ ఇక్కడి వాతావరణాన్ని ఆస్వాదించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని సాయి మణికంఠ మోడర్న్ స్కూల్ ఆవరణలో వైభవంగా అయ్యప్ప స్వామి పడిపూజ నిర్వహించారు. కరెస్పాండెంట్ జైన సురేష్, ప్రిన్సిపల్ రమాదేవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పడిపూజకు మంచిర్యాల జిల్లా గూడెం అయ్యప్ప ఆలయ అర్చకులు చక్రవర్తుల పురుషోత్తం గురుస్వామి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన అయ్యప్ప స్వాములతో పాటు భక్తులకు అల్పాహారం పంపిణీ చేశారు. అయ్యప్ప స్వామికి అత్యంత ప్రీతికరమైనటువంటి పూజనే పడిపూజ. పడిపూజ అంటే నాగయక్షిణి, మహిషీమర్దిని, కాళి, కరంకాళి, కృష్ణకాళి, ఇడంబం, బేతాళం, ప్రత్యంగళ, భూమాదేవి, భువనేశ్వరి, స్వప్నవారాహి, పాశుపతం, మృత్యుంజయం, అన్నపూర్ణేశ్వరి, అష్టాదశ శక్తులు. ఆ శక్తులకు సంబంధించినటువంటి దివ్యమైనటువంటి పూజ. ఈ పూజ చేసుకుంటే అద్భుతంగా స్వామివారి అనుగ్రహం ఉంటుంది. ఎక్కడైనా గ్రహదోషం ఉన్నా, ఈతి బాధలున్నా, అనేక కష్టాలున్నా, నరదృష్టి ఉన్నా ఈ పడిపూజ యొక్క జరిగినటువంటి పూజ వలన అది వెళ్ళిపోతుందండి. ఇది అయ్యప్ప స్వాములకు ప్రధానంగా చేసుకోవాల్సిన పూజ. ఇది కన్యాస్వామి అప్పుడు చేసుకోవచ్చు, మళ్ళీ మధ్య మధ్యన ఎప్పుడైనా మరి అనుకూలంగా చేసుకోవచ్చు. 18 సంవత్సరాలు పూర్తినాక స్వామివారు ధర్మదండం తీసుకుంటారు, అప్పుడు కూడా చేసుకోవచ్చు. ఈరోజు జరిగినటువంటి పూజ 18 కలశాలతోటి ఋషితుల్య మహాపడి పూజ. ఋషితుల్య మహాపడి పూజ అత్యంత వైభవంగా, ఇది చాలా తక్కువ ఉంటుందండి చేసుకోవడం. కనుక మరి స్వామివారి యొక్క గొప్పైనటువంటి అనుభూతి, ఆనందాన్ని పొందడానికి మంచి అవకాశం. అందరూ అయ్యప్ప స్వామిలో కూడా ఈ పడిపూజ వలన కరుణ, కృపా కటాక్షాలు ఉంటాయి. అయ్యప్ప స్వామి అందరూ కూడా అత్యంత అద్భుతమైనటువంటి మనస్ఫూర్తిగా స్వామిని ఆరాధిస్తే వెంటనే ఉండేటువంటి దేవదేవుడు అయ్యప్ప స్వామి, వెంటనే అనుగ్రహించేటువంటి దేవదేవుడు అయ్యప్ప స్వామి. అయోధ్యలో పూజించిన అక్షింతలు పెద్దపల్లి జిల్లా మంతనికి చేరుకున్న సందర్భంగా స్థానిక అయ్యప్ప స్వామి ఆలయం నుంచి శోభాయాత్ర చేపట్టారు. ఈ శోభాయాత్ర మంతని పురవీధుల గుండా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం వరకు సాగింది. ఈ అక్షింతలను జనవరి 1 నుంచి 15 వరకు ప్రతి గ్రామంలో ఇంటింటికి పంపిణీ చేయనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మంతని మండల సంయోజక్ కొత్త శ్రీనివాస్, సహ సంయోజక్ జంగం రాజు, మండల సహ సంయోజక్ నామాని నగేష్ తదితరులు పాల్గొన్నారు. అక్షంతలతో కలుపుకొని अब मंदिर की प्राण प्रतिष्ठा అయోధ్య మందిరంలో పూజించిన అక్షింతలు రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చేరుకున్న సందర్భంగా హిందూ సంఘాల ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించారు. శ్రీరామ నామస్మరణ చేస్తూ అక్షింతలను పల్లకీ సేవలో ఊరేగించి హనుమాన్ ఆలయంలో భద్రపరిచారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు పాల్గొన్నారు. శ్రీరామ
పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలోని వీర హనుమాన్ ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా వీర హనుమాన్ విగ్రహానికి అభిషేకం నిర్వహించిన అనంతరం చందనం పూసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామస్తులు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. सुमति निवारण सुमति के संगी कंचन वरण विराज सुवेश कंचन वरण विराज सुवेश कानन कुंडल कुंचित केश कानन कुंडल कुंचित केश हाथ वज्र ध्वजाजिराजे. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో మహామండల పడిపూజ మహోత్సవాన్ని నిర్వహించారు. సోమవారం నుంచి ఆలయ నిర్మాణకర్త రాజు గురుస్వామి పర్యవేక్షణలో 3 రోజులుగా ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారి శోభాయాత్ర అత్యంత వైభవంగా సాగింది. మహిళలు భక్తులు స్వామివారికి మంగళహారతులు సమర్పించారు. సాయంత్రం స్వామివారికి ఆభరణ సేవ నిర్వహించారు. ఈ శోభాయాత్రలో గ్రామస్తులు దీక్షాధారులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్.